మూసీ ప్రక్షాళన జరిగితే ముఖ్యమంత్రిగా ఎప్పటికీ రేవంత్ రెడ్డి గెలుస్తాడని అక్కసుతోనే బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య తదితరులతో కలిసి అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ను సందర్శించారు. అక్కడ అధికారుల నుంచి ప్రాజెక్టు వివరాలు సేకరించారు. హైదరాబాద్లోనూ మూసీని అదేవిధంగా శుద్ధి చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. గుజరాత్లో సబర్మతి నదిని 22 కిలోమీటర్ల మేర శుద్ధి చేసి అభివృద్ధి చేసేందుకు సుమారు 10,000 కుటుంబాలను తరలించి పునరావాసం కల్పించారని తెలిపారు. మురుగునీరు నదిలోకి నేరుగా వెళ్లకుండా ఎస్టీపీల ద్వారా శుద్ధి చేయడంతో పాటు నర్మదా నుంచి నీటిని మళ్లించి నదీ ప్రవాహాన్ని నిలబెట్టారని వివరించారు. హైదరాబాద్లోనూ అలాగే శుద్ధి చేసి గోదావరి నీటిని మళ్లించేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సబర్మతికి మూసీకి సంబంధం లేదని చెబుతున్న రామచంద్రరావు ఓసారి క్షేత్రస్థాయికెళ్లి వివరాలు తెలుసుకోవాలని చురకలంటించారు. హైదరాబాద్ అభివృద్ధి కావాలా వద్దా అన్నది ప్రజలే ఆలోచించాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. రామచంద్రరావు గారు మేము అసలు ఇక్కడ సబర్మతి రివర్ మీద మేము ఎవ్వరిని కూడా ఆ ప్రాంతం నుంచి తరలించిందే లేదు. అది ఒరిజినల్ రివర్. దాని మీద మేము ఇంతకుముందు నిర్వాసితులు గానీ ఎంక్రోచ్మెంట్లు గానీ దాని మీద కబ్జాలకు గురైనటువంటి పరిస్థితులు లేవు అని చెప్పిండు. ఇప్పుడే నేను ఒక అధికారిని ఇక్కడ ఉన్నటువంటి జనరల్ మేనేజర్ తోటి మాట్లాడినా, ఆయన వీడియో కూడా మీకు పంపిస్తా. ఆయన క్లియర్ గా చెప్పిండు ఏమని, 2004 నుంచి 2014 మధ్యన ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ 10,000 కుటుంబాలు, అంటే 22 కిలోమీటర్లకే 10,000 కుటుంబాలని తరలించి వాళ్ళందరికీ వేరే దగ్గర అకామిడేషన్ ఇచ్చి ఇదంతా క్లీన్ చేశారు. మరి ఇప్పుడు రామచంద్రరావు గారైనా హరీష్ రావు గారైనా ఒకరు అర్థం చేసుకోవాలి, మన హైదరాబాద్ నగరం ఇంత సుందరంగా ఉండొద్దా? మనం మురికి కూపంలోనే బతుకుదామా చెప్పండి. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది చేసుకుని ఈరోజు ప్రధానమంత్రి అయ్యిండు. ఈ రోజు గుజరాత్ లో కంటిన్యూగా బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మంచి పని చేస్తే ఎప్పటికీ అధికారంలో ఉంటాడన్న భయంతో ఈ రోజు అక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు.